మా ఈ స్వార్థ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. మీరందరూ మా కార్యక్రమాలని ప్రార్థిస్తూ ప్రోత్సాహపరుస్తున్నందుకు మీకు మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా యెషయా గ్రంథంలోని 9వ అధ్యాయంలో ఉన్న మొదటి మాట చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశము మీద మొబ్బు నిలువలేదు. ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడిన ఈ మాటని మీరు గమనించండి. అయినను వేదన పొందిన దేశము మీద మొబ్బు నిలువలేదు అని ఒక చక్కని ఆదరణకరమైన మాట. మొబ్బు అంటే మనకు తెలుసు, అరే మొబ్బట్టిందిరా అంటారు. మొబ్బు పడితే ఏమవుతుంది? చీకటి వస్తుంది, వెలుగు ఉండదు, చీకటి కమ్ముకుని ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు పుట్టక మునుపు యెషయా ప్రవక్త దినాలలో అంతా లోకమంతా చీకటి కమ్ముకుని ఉంది, మొబ్బులు ఆవరించి ఉన్నాయి. ఆ సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా చెప్తున్నాడు, అయినా మీరు కంగారు పడబాకండి, వేదన పొందిన దేశము మీద మొబ్బులు నిలవు, వేదన పొందిన కుటుంబాల మీద మొబ్బులు, చీకట్లు, భయాలు ఇవన్నీ నిలవు అని ఓ చక్కని ఆదరణకరమైన మాట. ఆ పైన 8వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సహమైన వేదనయు కలుగును. అంధకారం కలుగుతుందంట, బాధలు, భయాలు, చీకటి ఆవరించింది. అలాంటి సమయాలలో చెప్తున్నాడు, అయినా బాధలైనా, చీకటైనా, అంధకారమైన ఈ భూమిని ఆవరించి ఉన్నప్పటికీ నువ్వేం భయపడబాక, ఎందుకంటే వేదన పొందిన దేశం మీద, కుటుంబాల మీద ఈ మొబ్బులు దేవుడు నిలవనివ్వడు అని ఓ చక్కని ఆదరణకరమైన మాట అండి. మీరు గమనిస్తే అంచె దినములు, ప్రభు రాకడ కాలంలో కూడా, ఆ రాకడ కాలంలో కూడా అపాయకరమైన పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితులు, కుటుంబాలనే భయానికి లోను చేసే పరిస్థితులు కనపడతా ఉంటాయి. ఎక్కడ చూసినా మరణకరమైన పరిస్థితులు, గాఢాంధకారం అలుముకునే పరిస్థితులు కనబడతా ఉంటాయి. అయినా అవి నిలవంట, ఆ మొబ్బులన్నీ తొలగించేస్తాడు నీ మీద నుంచి. కొన్ని వాక్యాలు మనం బైబిల్లో చూద్దామండి, ఇట్లా దీనికి సంబంధించినవి. ఇవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో యోబు గ్రంథంలో మనం కొన్ని గమనిద్దాం. 30వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 30వ అధ్యాయం చూస్తే యోబుని కూడా అలాగే కమ్ముకున్నాయి పరిస్థితులన్నీ భయానకంగా. 30లో మనం 15 నుండి గమనిస్తే 13 చివర, నా మీదకి వచ్చిన ఆపదను మరి అధికము కలుగు చేయుదురు. తర్వాత అంటాడు, మేఘమోలే నా క్షేమము గతించిపోతుంది, నా ఆత్మ నాలో కరిగిపోచున్నది, ఆపద దినములు నన్ను పట్టుకొని ఉన్నవి, రాత్రి వేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లున్నవి, నన్ను బాధించే నొప్పులు నిద్రపోవటలేదు. ఈ విధంగా 27లో అంటాడు, నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను, సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సూర్యుడు ఇచ్చే ప్రకాశత నా మీద లేదు. సూర్యుడు అంటే నీతి సూర్యుడైన మన ప్రభు. ఆ ప్రకాశత అంటే ఆ వెలుగు నా మీద లేదు, చీకటి కమ్ముకుంది. అలాంటి సమయాలలో సమాజములో నిలువబడి మొరపెట్టుచున్నాను. 30 చివర అంటాడు,
నా స్వరమండలము దుఃఖ స్వరము ఇచ్చుచున్నది, రోదన శబ్దముతో నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనుచున్నాను అంటాడు యోబు. కనుక మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు ఆవరించవచ్చు. అపాయ దినాలను ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. భయపడకూడదు, కృంగక్కర్ల. ఈ వేదన గనక మన హృదయాల్లో ఉంటే ఆ మొబ్బులన్నీ దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటగా మనం రోమాపత్రిక 9వ అధ్యాయంలో గమనిస్తే దైవజనుడైన పౌలు ఈ మాటలే వ్రాస్తాడు. రోమా సంఘానికి 9వ అధ్యాయం చూడండి. రోమా 9 మొదటి మాట. నా హృదయములో నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. దైవజనుడైన పౌలు హృదయములో దుఃఖము, మానని వేదన అంట. మానని వేదన. ఎందుకుంది ఈ వేదన? దుఃఖము ఆవరించుంది, మానని వేదన ఉంది. వేదన పొందిన దేశం మీద మొబ్బు నిలవదన్నాడు ప్రభు. ఆ పైన గమనిస్తే 37లో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం అన్నాడు. గమనించండి, ఆ మాటకి ఈ మాటకి ఉన్న ఆ వ్యత్యాసం. పౌలు అన్నిటిలో అత్యధికమైన విజయం చూస్తున్నాడు తన జీవితంలో. అన్నిటిలో, శ్రమల్లో, బాధల్లో, హింసల్లో, కరువుల్లో, వస్త్రహీనతలో, ఉపద్రవములో అత్యధికమైన విజయం చూస్తున్నాడు. యేసు క్రీస్తుని ఆశ్రయించి ఆరాధించే వారికి ఎప్పటికైనా విజయమే కలుగుతుంది. విజయం కూడా అత్యధికమైన విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానని వేదన ఒకవైపు, బహు దుఃఖం ఒకవైపు, అన్నిటిలో అత్యధిక విజయం. ఎందుకని? ఈ వేదనే అతనికి విజయానికి కారణం. మనస్సులో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అతను పడుతున్న వేదనాభరితమైన హృదయమే అతని విజయానికి కారణమండి. ఈ బాధలు, ఈ వేదనలు, ఈ కరువులు, వస్త్రహీనతలు వచ్చినప్పుడు అతను కృంగిపోలా. వేదనతో దేవుని సన్నిధిని చేరాడు. అత్యధికమైన విజయాలు చూస్తున్నాడు. ఎవరి హృదయములో భారాన్ని, వేదనని కలిగి ఉంటారో, ఎవరి హృదయములో ఒక భారము, వేదన, దేవుని సంకల్పం నెరవేరాలి, దేవుని ప్రజలు సంతోషంగా ఉండాలి, దేవుని ప్రజలు రక్షణ పొందాలి, నా సహోదరులు రక్షణ పొందాలి, ఇటువంటి భారము హృదయంలో కలిగి పౌలు నడుస్తున్నాడు. ఆ భారాన్ని, ఆ వేదనని కలిగి ఉండేవారు పాపం మీద, లోకం మీద, సాతాను మీద తప్పక విజయాన్ని పొందుతారు యేసుక్రీస్తు వలన. కేవలం దైవజనుడు పౌలు హృదయంలో ఉన్న వేదనే ఈ గొప్ప విజయాలకి కారణంగా మార్చబడింది. నీ హృదయం చింతలతో ఉంచుకోబాక. యేసు దగ్గర ఒక వేదన, భారము కలిగిన హృదయముతో ఉండు. దేవుడు తప్పక నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. ఈ మొబ్బులన్నిటి మీద నీకు విజయం ఇచ్చేది నీ హృదయంలో ప్రభు దగ్గర కలిగి ఉండి ఆ భారం, వేదన. వారు పాపం మీద, లోకం మీద, సాతాను మీద తప్పక, ఈ శ్రమల మీద, కరువుల మీద, బాధల మీద, హింసల మీద, వస్త్రహీనతల మీద, వస్త్రాలు లేక, ఆహారం లేక, అనేక శ్రమలు, బాధల మధ్యలో అత్యధికమైన విజయం పొందుతున్నాడు దైవజనుడైన పౌలు. కారణం, ఆయన ప్రేమిస్తున్న యేసు క్రీస్తునందు వీటిల్లో నుంచి విడుదల కొరకైన ఒక వేదన కలిగి ఉన్నాడు కనుక. అందుకే కీర్తన 25లో కూడా చూద్దాం మనం. 17వ వచనంలో, కీర్తన 25:17 అండి. దావీదు కూడా అంటున్నాడు, నా హృదయము వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులన్నిటిలో నుండి నన్ను విడిపించుము, నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. ఆ దావీదు హృదయములో ఉన్న వేదన ఉందో చూసారా? విస్తారమైన ఆ వేదనే ఇక్కట్టులన్నిటిలో నుంచి విడిపించిందంట దావీదుని. దేవునికి స్తోత్రం. దావీదు విజయాలకి కారణం
అతని హృదయంలో ఉన్న వేదన. పౌలు విజయాలకి కారణం ఆయన హృదయంలో ఉన్న వేదన. నీ విజయాలకి, నీ కుటుంబ విజయాలకి, నువ్వు చేసే పనులన్నిటిలో విజయాలకి, అత్యధికమైన విజయాలకి నీ హృదయంలో క్రీస్తు కొరకైన ఒక వేదన, క్రీస్తు యొక్క చిత్తము నెరవేర్పు కొరకైన ఒక వేదన నువ్వు కలిగి ఉంటే తప్పకుండా ఈ మబ్బులన్నీ తొలగించి మహిమగల కార్యాలతో దావీదుని విజయాల వైపు నడిపించినట్లు, పౌలుని విజయాల వైపు నడిపించినట్లు, మబ్బులన్నీ తొలగించి యోబుని విజయాల వైపు నడిపించినట్లు నిన్ను కూడా నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండోది యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 17వ వచనం. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము, మేము గర్భము ధరించి వేదన పడితిమి. యెషయా ప్రవక్త యోధా దేశంలో ఉన్న జనుల గురించి కీర్తన. ఈ మాట చూడండి. ప్రసూతి కాలమున, అది సమీపించిన కొలది ఒక స్త్రీ, గర్భవతి అయిన స్త్రీ ప్రసవ కాలం వచ్చినప్పుడు వేదన పడి కలిగిన వేదనల చేత ఎలా కేకలేస్తుందో అలా మేము మొరపెడుతున్నాం. నీ సన్నిధిలో ఉండి అలాగూ మొరపెడుతున్నాం అని ఇక్కడ రాయబడి ఉంది. దానివలన ఏం జరిగిందండి? ఆ సన్నిధిలో ఉండి గర్భవతి అయిన స్త్రీ వేదన పడినట్లుగా మూలిగితే ఏం జరిగింది? వారికి గొప్ప ఆశీర్వాదం, గొప్ప అద్భుతమైన కార్యక్రమాలు. ఎలా తప్పించుకోవాలి ఈ బాధలు, ఎలా తప్పించుకోవాలి ఈ సమస్యలు, ఎలా తప్పించుకోవాలి ఈ కరువులు, ఎలా తప్పించుకోవాలి ఈ పాపం, ఈ లోకము యొక్క ప్రేమలు ఎలా అని చింతిస్తూ ఉన్నారు ప్రజలు. కానీ ప్రభు అన్నాడు, ఆ కమ్ముకొస్తున్న దుస్సహమైన ఈ బాధలు, ఈ చీకట్లు, ఈ అంధకారం, ఈ సాతాను, ఈ పాపం, వీటన్నిటినీ కేవలం ఒక ప్రసూతి స్త్రీ వేదన పడినట్లుగా వేదన పడి నువ్వు మొరపెడితే దేవుడు వాటన్నిటి నుండి విడిపించి గొప్ప విజయం ఇస్తాడని యెషయా ప్రవక్త 26వ అధ్యాయంలో చెప్తున్నాడు. 17లో నుంచి దేవుడు అతని ద్వారా ఇది బైబిల్లో ఒక వ్యక్తి పట్ల నెరవేర్చాడు దేవుడు. ఆ వ్యక్తి ఎబ్బేజ్ అండి. చూద్దాం దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. ఎబ్బేజు అనే ఒక వ్యక్తి తన సహోదరులందరికంటే, తన అన్నదమ్ములందరికంటే ఒక ఘనత కలిగిన వ్యక్తిగా, దీవించబడిన వ్యక్తిగా, జయించిన వ్యక్తిగా ఇక్కడ కనపడుతున్నాడు మనకి. ఎబ్బేజు అనగా కింద రాయబడి ఉంది వేదన. ఎబ్బేజు అనే మాటకి, పేరుకి అర్థం వేదన. ఇతను సహోదరులందరికంటే ఎందుకు ఘనత పొందాడు? దేవుడు అతన్ని ఎందుకు ఘనపరిచాడు? ఎందుకు వర్ధిల్ల చేశాడు? ఎందుకు ఆశీర్వదించాడు? మనం గమనిస్తే అతని జీవితంలో 3 విషయాలు కనపడతాయండి. అదేంటంటే 9వ వచనంలో వేదన పడి ఇతన్ని కంటిని అతన్ని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టిందంట. ఈ 3 సంగతులు ఏంటంటే, మొదటిది అతని తల్లి వేదన పడి అతన్ని కంది. గమనించండి, ఆ ఎబ్బేజు తల్లి వేదనా హృదయముతో, ఒక నీతిమంతుడు నాకు కావాలి, నా గర్భములో నుంచి ఒక పరిశుద్ధుడు పుట్టాలి, నా గర్భములో నుంచి వచ్చేవాడు ప్రార్థనాపరుడై ఉండాలి, నా గర్భములో నుంచి వచ్చే నా సంతానం లోకములో పాపాన్ని, అపవిత్రతని, చీకటిని పెంచేవారిగా కాక లోకానికి నీతిని, వెలుగుని, క్రీస్తు ప్రేమని, ఆ దీవెనని పంచేవాడై ఉండాలనే ఒక వేదన. ఈ మాటలు వింటున్న మీకు దేవుడు అటువంటి హృదయాన్ని అనుగ్రహించి మీ సంతానాన్ని ఎబ్బేజు వంటి ఘనత పొందిన వారిగా మార్చునుగాక. రెండోది, అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది.
తాను వేదన పడటమే కాక ఆ తల్లి, నా బిడ్డ కూడా వేదన కలిగిన వాడై ఉండాలి. వేదన, నీతి కొరకైన ఆకలి, హృదయంలో ప్రభు కొరకైన ఒక వేదన కలిగిన వాడిగా ఉండాలి అని కోరుకుని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే వేదన అని మీకు చెప్పా. మొదటిది, ఆ తల్లి వేదన పడికంది. రెండోది, ఆ తల్లి వేదన అని పేరు పెట్టింది. మూడోది, అతను ఇశ్రాయేలు దేవునికి వేదనతో మొరపెట్టేవాడు. ఇది అతని యొక్క ఘనతకి కారణం. అతడు దేవుని చేత ఘనపరచబడటానికి కారణం అది. మొదటిది, అతని తల్లి వేదనతో కంది. ఏ సంఘం, ఏ కుటుంబం, ఏ తల్లి ప్రభు పాదాల దగ్గర వేదన పడుతూ కన్నీళ్లు విడుస్తూ కంటారో వాళ్ళు తప్పకుండా ఘనత కలిగిన పిల్లలై, ఘనత కలిగిన సంఘమై దేవునికి మహిమను తెచ్చేవారే ఉంటారు. రెండోది, అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎవరైతే ఆ వేదన, విరిగి నలిగిన హృదయంతో, కన్నీళ్లతో, వేదన కలిగిన అనుభవాలతో తన సంఘం ఉండాలి, తన పిల్లలు ఉండాలని పేరు పెట్టుకుంటారో వారి జీవితాన్ని అలాంటి అనుభవాల్లో నడిపించి ఘనతగా మారుస్తాడు. మూడోది, పేరు పెట్టడమే కాదు వేదనని, అతను అలాగే జీవించాడు. అలాగే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి 10వ వచనం చూడండి. ఎబ్బేజు 2వ దినవృత్తాంతాలు 4:10. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, దయచేసి నా కీడు రాకుండా నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అతడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టే వేదన కలిగిన వ్యక్తిగా ఉండాలని ఆ తల్లి కోరుకుంది. దేవుడు అలాగే అతన్ని చేశాడు. అతను 3 విషయాలు ప్రార్థించాడు. ఏమని మొరపెట్టాడు వేదనతో? నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు, నా వ్యాపార సరిహద్దులు, నా భక్తి సరిహద్దులు, నా కుటుంబ సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉండి ఏ కీడు రాకుండా తప్పించు అని ఎబ్బేజు ప్రభు పాదాల దగ్గర వేదనతో వాళ్ళ అమ్మ కోరుకున్న రీతిలో భక్తిలో ఎదుగుతున్నాడు. ఇటువంటి అనుభవాలలో ఈ మాటలు వింటున్న మిమ్ముల్ని, మీ పిల్లల్ని దేవుడు పెంచును గాక. అటువంటి మొరపెట్టే వేదన హృదయం దేవుడు అనుగ్రహించును గాక. అలా ఎప్పుడైతే మొరపెట్టాడో ఈ 10వ వచనంలో ఉన్నట్టు, అందువలన దేవుడు అతనిని తప్పక ఆశీర్వదించాడు, సరిహద్దులు విశాలపరిచాడు. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, కుటుంబ సరిహద్దులు విశాలపరచబడాలి, నీ పొలం సరిహద్దులు విశాలపరచబడాలి, నీ భక్తి సరిహద్దులు విశాలపరచబడాలి. దేవుని చెయ్యి ఎడతెగక తోడుగుండి కీడులన్నీ తప్పించి అతన్ని ఘనత కలిగిన వ్యక్తిగా మార్చింది. లోకములో ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకం వలన వచ్చే ఘనతంతా 3 రోజులు ముచ్చటే. దేవుడు ఘనపరచాలి ఒక వ్యక్తిని, దేవుడు హెచ్చించాలి ఒక వ్యక్తిని. తన సహోదరులందరిలో, మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ కోలీగ్స్లో, మీరు చదువుకుంటున్న చోట, మీ కుటుంబాలలో యేసు క్రీస్తు నీ వేదన గల హృదయాన్ని చూసి, నేను ప్రభువుని నమ్మాను, నిజ దేవుడిని ఆరాధిస్తున్నాను, నన్ను అందువలన నాకు ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు వచ్చినాయి అని నువ్వు కృంగిపోతున్నావా? తప్పక నిన్ను హెచ్చించి గణపరుస్తాడు దేవుడు. నువ్వు ఎలాగున దేవుని సన్నిధిలో వేదనతో మొరపెట్టు. ఒక దినాన ఎబ్బేజుని చేసిన దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. నా తల్లి వేదనతో కన్నది, నేను అదే అనుభవాలలో పెరగాలనుకున్నాడు ఎబ్బేజు. నీ తల్లి తండ్రి నిన్ను వేదనతో, రోదనతో కన్నారు. అది నీ మీద ఆ ప్రార్థనాత్మగా, భారభరితమైన వేదన ప్రార్థనగా మారి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ మాటలు మన విశ్వాసం మనం పెంచి తోటి వారి మధ్య అవమానకరంగా, చీకటిగా, మొబ్బులుగా కాక అత్యధికమైన విజయాలతో ఘనతగా మన కుటుంబాలు వెళ్ళాలని. అక్కడ చూస్తే పౌలు సేవ అట్లా వేదన
వేదనలన్నీ దేవుడు ఆలకించి మొబ్బులన్నీ తొలగించుకుంటూ తీసుకెళ్ళాడు. ఇక్కడ చూస్తే దావీదు హృదయ వేదనలు విస్తారములు అన్నాడు. ఆ ఇక్కట్టుల్లో నుంచి దేవుడు విడిపించి విజయాలతో ముందుకు నడిపాడు. ఇటు చూస్తే యెబేజు జీవితం యవ్వన కాలంలో ఆ తల్లి యొక్క ఆశని, ఆ తల్లి యొక్క వేదనని అతని జీవితంలో నెరవేర్చి దేవుడు ఆశీర్వాదంగా నిలిపాడు. సరిహద్దులు విశాలపరిచాడు. ఎప్పుడు చెయ్యి తోడుగా ఉంచి కృపతో కాపాడుకుంటూ కీడులన్నీ తప్పించాడు. ఇవి మన ప్రభు మనకు చూపిన మార్గాలేనండి. చూడండి, మూడవదిగా మొదటిది పౌలు రోమా సంఘంలో, రెండోది యెషయా 26:17లో ప్రసూతి స్త్రీకి కలిగిన వేదనగా యెబేజు తల్లి వేదన పడింది. అదే వేదన యెబేజు పడ్డాడు. దాని వలన నిశ్చయంగా ఆశీర్వదించబడి ఘనత పొందాడు. మూడోదిగా మన ప్రభు చేసింది చూసుకుందాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయం. యేసు ప్రభు 44వ వచనంలోనండి, 43లో 42, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని వేదనతో ప్రార్థించాడు మన ప్రభు గెత్సెమనే తోటలో. ఎందుకంటే ఒకవైపు శోధన చుట్టుముట్టుకు వస్తుంది, ఒకవైపు ఆయన్ని తీసుకెళ్ళటానికి సైనికులు వస్తున్నారు గెత్సెమనే తోటలోకి, ఒకవైపు శిష్యులు చెదిరిపోయే శోధనలు ఆవరిస్తున్నాయి. ఇవన్నీ గమనించి శిష్యులకి చెప్పాడు ప్రార్థించమని. ఆయన ప్రార్థిస్తున్నాడు వేదనతో. అప్పుడు పరలోకము నుండి ఒక దూత అతనికి కనబడి ఆయనను బలపరిచాడంట. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువులే ఆయను. చూడండి, యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చి ఈ లోకాన్ని కమ్ముకుంటున్న ఈ చీకట్లలో నుండి, ఈ లోకములు ఆవరించున్న పాపములో నుండి, ఈ లోకాన్ని ఆవరిస్తున్న ఆ అశాంతి అనారోగ్యాల నుండి విడిపించడానికి ఆయన ఒక రక్షణ కార్యం జరిగించబోతున్నాడు సిలువలో. ఆ సమయాలలో ఆయన ముందుగా గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించు, ఈ శోధనలు తప్పించని మూలుగుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆయన వేదన ఎంతగా ఉందంటే శరీరములోని రక్తముందు చూసారా, చెమట బయటకు వచ్చే ఆ స్వేద రంధ్రాలలో నుండి రక్తం బయటకు వచ్చేస్తుందండి. దేవుని కుమారుడికి అంత వేదన అవసరం అంటారా? సృష్టికర్త, సర్వోన్నతుడు, మహత్తు గల మాట చేత ఇంత నడిపిస్తున్న ప్రభావము కలిగిన యేసు అంత వేదనతో మొరపెడుతున్నాడు. ఆ వేదని ఆ మొబ్బులన్నీ తొలగించేటట్టు చేస్తుందని నమ్మి మొరపెడుతున్నాడు. ఆయన మొరపెడతా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే మరింత ఆతృతగా వేదనతో ప్రార్థిస్తుంటే ఆ నేలన పడుచున్న రక్తపు బిందువుల వలె అయిందంట. ఆయన ప్రాణం పానార్పణముగా పోయబడతాంది. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. లోకం ఏదో అందని మీరు సిగ్గుపడిపోకండి. యేసు ప్రభువుని వెంబడించడానికి లోకం ఏదో చేస్తాందని, నీ కొరకు ఆయన చేసిన దాని ఎదుట ఇవన్నీ, ఆయన పడిన వేదన గుర్తు చేసుకోండి, ఆయన విడిచిన రోదన గుర్తు చేసుకోండి. మనం చెమట మన శరీరంలో నుండి రావటానికే ప్రార్థించేటప్పుడు కష్టమవుతుంది. ఏసీలు, ఫ్యాన్లు, ఎన్నో సౌకర్యాలు దేవుడు కల్పించిన అటువంటి వేదనతో కూడిన, రోదనతో కూడిన, కన్నీళ్లతో కూడిన అనుభవాలలో మనం ముందుకు వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఒక తోటలోకి వెళ్ళి ఒక సామాన్యమైన వ్యక్తిలాగా నేల మీద పడి ఆయన వేదనతో నా జనులను రక్షించు, నా ప్రజలను రక్షించు, ఇదిగో ఈ రక్షణ కార్యాన్ని నేను నెరవేర్చగలిగేటట్లుగా ఈ శోధనలు తప్పించని ఆయన చెమట రక్తముగా మారునట్లుగా వేదనతో ఆతృతగా ప్రార్థన చేస్తున్నాడు.
ఆ ప్రభు యొక్క కృపే, ఆయన ఆ వేదనే ఈరోజు మనకి ఆశీర్వాదం, మనకి రక్షణ, మనకి నెమ్మది. అందువలన ఏం జరిగిందంటే అలా చేయటం వలన దేవుడు దూతను పంపి ఆయన్ను బలపరిచాడంట. వేదన పొందుతున్న క్రీస్తుని పరలోకము నుండి దేవదూత వచ్చి బలపరచటం, ఆత్మ వచ్చి బలపరచటం ప్రారంభించాడు. ఆ బలపరచటం వలనే ఆయన శోధనలన్నీ జయించగలిగాడు. సిలువ శోధన జయించగలిగాడు, సిలువ శ్రమ జయించగలిగాడు, మరణములో నుండి గెలిచి లేచి బయటకు వచ్చాడు విజయంతో. ఆయన పడిన వేదన ప్రార్థనే ఆయన అన్ని పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆకాశమందున్న దేవుడు చూచి ఆయన్ని బలపరచడానికి ఆత్మను పంపాడు. మీ జీవితాలలో కూడా మీ వేదన దేవుడు చూస్తున్నాడని, మీ ప్రార్థన దేవుడు చూస్తున్నాడని, మీ మొబ్బులన్నీ ప్రార్థన ద్వారా విడిపిస్తాడని, ఒక ప్రసూతి స్త్రీ కలిగిన వేదన వంటి వేదన కలిగి ఉండండి. యేసు మనకు ముందు చూపి వెళ్ళాడు ఆ మార్గాన్ని, అది ఆయన చేసి చూపించాడు. యెషయా ప్రవక్త చెప్పిన మాట, వేదన పొందిన దేశం మీద మొబ్బు నిలవదన్న మాట, ఆ యేసే వేదనగా మారి మనకి ఈ మొబ్బులన్నీ విడిపించాడు. ఈ చీకటి కార్యాలన్నీ విడిపించుకుంటూ వచ్చాడు. ఎబ్బేసు జీవితాన్ని ఎలా ఆశీర్వాదంగా మార్చాడు. అలాగే యేసు వేదన ద్వారా అది విశ్వసించు, ఆ వేదనతో ప్రార్థించి నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను స్వీకరించు. ఆ దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తాడు. దేవదూతలు వచ్చి నీ పరిస్థితుల్లో కృంగిపోకుండా నిన్ను ఆదరిస్తారు. నీకు అన్ని పరిస్థితుల్లో నుంచి విజయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. శోధనలన్నీ తప్పించుకుని మరణం అంతా జయించి యేసుక్రీస్తు విజయుడిగా మన ఎదుట నిలబడ్డాడు. కనుక మీకు ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు వేదన హృదయం ఇచ్చి మీ మొబ్బులు, చీకట్లు, బాధలు, శ్రమలు అన్నిటిలో విజయము కలుగు చేసి ఎబ్బేసు వలె నిన్ను ఆశీర్వదించునుగాక, ఎబ్బేసు వలె నిన్ను గణపరచునుగాక, నీ కుటుంబాన్ని, నీ సహోదరుల్లో శ్రేష్టమైనదిగా దేవుడు నిలబెట్టునుగాక. మీ అందరికీ వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ మహాకృపగల దేవుడు ఈ సందేశాల ద్వారా మిమ్మల్ని ఆదరించాలని ప్రార్థిస్తున్నాం. మా పరిచర్య ద్వారా మీ అందరికీ ఒక విశేషమైన ప్రభు రాకడ దినాలలో జయం కలగాలని కోరుకుంటున్నాం. మేము అడగకపోయినా మీరు ఫోనులు చేసి ప్రోత్సాహపరుస్తున్నారు, కానుకలు పంపుతున్నారు అడగకుండానే. మీ అందరికీ ప్రభు పేరిట నా దీవెనలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపామయుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం స్తోత్రం. ఇదిగో ఈ వేదన పొందిన దేశాల మీద, కుటుంబాల మీద, హృదయాల మీద ఈ గాఢాంధకారం అనే మొబ్బు నిలవదు, భయము నిలవదు, బాధలు నిలవు అని చెప్పావు. పౌలు ఆ వేదనతో కూడిన ప్రార్థన ద్వారా అత్యధికమైన విజయాలు చూసినట్లు ఈ ప్రజలకు విజయాన్ని కలుగు చేయి ప్రభువా. ఈ ప్రజలకు ఆరోగ్యాన్ని కలుగు చేయి. ఎబ్బేసుని ఎలాగన నీవు గనుడుగా చేసావు, ఆశీర్వదించావు, కీడులన్నిటి తప్పించావు. ఈ మాటలు వింటున్న కుటుంబాలను, వారి పిల్లలను కీడులన్నీ తప్పించి నీ చేయి చాపి ఉంచి ఆశీర్వదించి గనులుగా చేయమని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.